శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నమమితే పరశివే పరాం పరాం కామేశ్వరీం పరాం మేడే కాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం ఓం ఓం హరీం హరీం హ్రీం శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. అమ్మ, శ్రీ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల్లో కర్పూర వీటికామోధ సమాకర్ష దిగంతర. ఇప్పుడు 4వ దానికి వెళ్దాం నాన్న. అమ్మ, దిక్ ప్లస్ అంతర, దిగంతర. ఏమిటి? కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అని ఆఖరి నామము. దిగంతర అంటే ఏంటో తెలుసుకుందాం. శ్రీచక్రములో ఉన్న బిందుయుత త్రికోణము, ఆ బిందువు వెనక ఉన్నది పర, ఆ తర్వాత అవ్యక్తము, తర్వాత వ్యక్తావ్యక్తము, తర్వాత వ్యక్తావ్యక్తం అయిపోయిన తర్వాత వ్యాపిని లక్షణము. ఈ బిందుయుత త్రికోణము యొక్క బిందు స్పంద ప్రతిస్పందముల చేత తరువాతది అష్టకోణ చక్రము అష్ట దిక్కులుగా పరిణమించింది. ఎంత చెప్పారు చూడండి. దిగంతర అంటే అమ్మవారు ఎక్కడుందంటే ఆమెకి ఆది మధ్య, అందుకే ఆది మధ్యాంతరహిత. ఆవిడికి నువ్వు ఇక్కడ నుంచి అక్కడ అని ఎలా చెప్తావు? శ్రీచక్రంలో ఉన్న బిందుయుత త్రికోణము ఇది ఉంది కదా, త్రికోణము బిందువు ఉంది. ఆ బిందువు వెనక ఉన్నది ఏమిటి? పర. అంతే కదా, నేను చెప్తుంటా కదా పరాశూన్యం అని, నాసదీయ సూక్తం. పర. ఆ తర్వాత అవ్యక్తము, తర్వాత వ్యక్తము, కొంత వ్యక్తము కొంత అవ్యక్తము. అంటే ఏంటంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే శూన్యము, తర్వాత నిరీశ్వరము, ఈశ్వరము, కామేశ్వరము, బిందువు, ఇదన్నమాట చెప్తున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే అమ్మవారు త్రికోణము యొక్క బిందు స్పంద ప్రతిస్పందములు అంటే ఈం శ్రీం హ్రీం, త్రికోణం యొక్క బిందు స్పంద ప్రతిస్పందముల చేత తర్వాతది అంటే అష్టకోణము చక్రము వరకు కూడా అమ్మవారు నిండి ఉన్నది అని. పరా నుంచి అష్టకోణ చక్రం వరకు త్రికోణము, బిందువు, త్రికోణము, అష్టకోణము త్రికోణము మధ్యలో అవ్యక్తాకాశం ఉంది. అంటే ఆవిడ అక్కడ బయలుదేరి అష్టకోణ చక్రం దగ్గర హిరీంకారంగా కూర్చుని ఉండి అన్ని వస్తువులు తన ఒళ్ళో పెట్టుకుని ఏమా ఎలా ఉండాలి, రాబోయే పిల్లలు అంటే రాబోయే సృష్టి ఎలా ఉండాలి అనే బీజాలన్నీ తన ఒళ్ళో పెట్టుకుంది. అవే వేదములు, ఉపనిషత్తులు. ఇవన్నీ వీళ్ళు ఏం చేశారు? ఆ మన ఋషులు మునులు వీళ్ళు దాన్ని దర్శనము చేసి వేదయుక్తం చేసి సూక్తము చేసి ఉపనిషత్తుల్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి పురాణ ఇతిహాసాలుగా వాళ్ళు మనకి అందజేయటం అయినది. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఈ అమ్మవారి యొక్క దిగంతాలు వ్యాపించి ఉన్నది అని తెలుసుకోండి. గురువు గారు, అమ్మవారు అవ్యక్తాకాశాల్లో ఉంటుందా? ఇంకా అనుమానం వద్దు. పోయిన తర్వాత ఉంటుందో ఉండదో. ఆ దేవుడు నేను బతుకున్నంత వరకే దేవుడు, తర్వాత దేవుడు ఎక్కడున్నాడని చెప్పేసేసి మన మాయని పెంచుకొని మన స్వార్థ బుద్ధి పెట్టుకొని బతకటం కాదు. ఆవిడ అక్కడి నుంచి దిగంతాల నుంచి ఇంతవరకు పిపిలిగాది బ్రహ్మ పర్యంతము కూడా నిండి ఉన్నది అని. దిగంతర అంటే అది. దిక్ అంతర అంటే శ్రీచక్రమునందు
చతుర్ద్వారముల దగ్గర అంటే ఓం భూ, ఓం భువ, ఓం శువ 3 ఉన్నాయిగా. 3 ఇప్పుడు శ్రీచక్రం చూశారు కదమ్మా, భూపురాది రేఖలు అంతవరకు నిండి ఉంది. అంటే కాన్షియస్, ఫోర్సెస్, మ్యాటర్, నువ్వు, ఈ 3 కదా నీ శరీరం. ఎందుకంటే ఇంకేముంది చెప్పు, నీ శరీరం ఏమిటి? కాన్షియస్ అంటే ఆత్మ, ఫోర్సెస్ అంటే నీలో ఉన్న శక్తులు. చేయి కదుపుతున్నావు కదా, ఇవన్నీ శక్తులు, ప్రకృతి శక్తులు. దేన్ని కదుపుతున్నావు? శరీరాన్ని కదుపు, అదే స్థూల జగత్తు. శరీరం కదులుతోంది కదా, అదన్నమాట చెప్తున్నాడు. అంతవరకు ఆవిడ నిండి ఉంది అని. దిగంతర అంటే అది చతుర్ద్వారాల దాకా, ఆ పరాశూన్యం నుంచి చతుర్ద్వారాల దాకా ఆమె దిగంతర. ఎంత గొప్పగా చెప్తున్నారమ్మా అమ్మవారు. దగ్గర నుండి మొదలు పెట్టి చూస్తే అష్టకోణ చక్రము బిందువుకి త్రికోణమునకి తర్వాత, బిందువుకి త్రికోణానికి తర్వాత ఉన్నది కాబట్టి దిగంతర అయినది. బిందువు వరకే అమ్మవారని కాదు నాయన, పైన కూడా ఉంది లలిత, పైన పరాశూన్యము ఉల్లలిత, అవి కూడా ఉన్నాయి అని ఆమె దిగంతర. ఏమ్మా, అంతే కదమ్మా, ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు. తిరుపతిలోనే దేవుడు ఉన్నాడండి, ఇంకెక్కడ లేడు అనేవాళ్ళు కొందరు. ఏమ్మా, మా ఇంట్లోనే ఉన్నాడని చెప్పి అక్కడే పరిమితం చేసుకుని పూజలు చేసుకునే వాళ్ళు ఒకళ్ళు. ఎలా ఎవరు ఏ విధానం చేసినా కూడా ఆ బాలాజీ అను, ఆ అమ్మవారను, అన్ని పేర్లు శ్రీకృష్ణుడివే కాబట్టి ఆ అమ్మవారు, ఆ శ్రీకృష్ణుడు దిగంతర, పరాశూన్యం నుంచి నీ వరకు పిపిలికాది ఏమా కంటికి కనిపించని సూక్ష్మ క్రిముల వరకు కూడా నిండి ఉన్నది అని అర్థమైందా? అష్టకోణ చక్రము బిందువునకు త్రికోణముకు తర్వాత ఉన్నది కాబట్టి దిగంతర అయింది. దిగంతర అంటే ఏంటంటే మనం కూడా అంటే దిగంతాలు వ్యాపించిందండి వారి గొప్ప పేరు అంటారు. దిగంతర అంటే పైన లోకాలు కూడా ఆయన. ఇప్పుడు అగస్తుల వారు, ఇటువంటి ఋషులు ఉన్నారు, సప్త ఋషులు, వీళ్ళందరూ కూడా వీరి పేర్లు, వీరి గొప్పతనం అంతా కూడా దిగంతాలు వ్యాపించిందండి అని చెప్పటం. అమ్మవారు అలా వ్యాపించి ఉన్నది అని, శక్తిగా చైతన్యంగా అలా వ్యాపించి ఉన్నది పరాశూన్యం వరకు. మనం కూడా అంటాం కదా, ఎవరన్నా మంచి పని చేస్తే అబ్బా నీ పేరు చిరస్థాయిగా ఉంటుందండి, దిగంతాలు వ్యాపించిందండి, అంత మంచి వ్యాపిస్తుందండి, అంత మంచి పని చేశారు. అట్లా దిగంతాలు. ఒక ఆనందఘన లాంటి వాళ్ళు, మహానుభావులు, వాళ్ళు ఇంత పని చేశారు అంటే దిగంతాలు వ్యాపించి ఉంది కాబట్టి అమ్మవారు. మరి ఆవిడ కదిలింది అంటే మిగతా దేవతలందరూ చచ్చినట్టు కదలాలి, నోరు మూసుకొని వెనక అమ్మవారు వెనక రావాల్సిందే. ఆమె కిందకి దిగింది, 1400 యంత్రాలు వేయించుకుంది అంటే అమ్మ ఆమోదం ఉంది. ఆమోద ప్రమోద వేయిరా అంది, అంతే వేయించింది. నేను చూశాను కళ్ళతో, మా నాన్నగారు అర్ధరాత్రి 3 దాకా కూడా 4 దాకా కూడా ఆయన అది కళ్ళు మూసుకొని వేస్తున్నాడమ్మా అవన్నీ యంత్రాలు. అమ్మవారు వేయిస్తోంది, అక్కడే తిరుగుతోంది, సింహవాహినిగా తిరుగుతోంది ఆవిడ. ఇవన్నీ ఆటోబయోగ్రఫీలో లేవు, ఇవన్నీ నేను అందుకే ప్రవచనాల్లో చెప్పేస్తున్నాను మాకు జరిగిన అనుభూతులన్నీ, అంటే రాబోయే తరాలకి ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే నిదర్శనాలు ఏం కావాలి? భగవంతుడు ఉన్నాడని 10 సార్లు చెప్పు. నువ్వు ఉన్నావని ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు మహా అయితే నేను ఉన్నానని చెప్పి ఒక 10 సార్లు చెప్తావు, నువ్వు బతికే ఉన్నావు. అదే ఆధార్ కార్డు, లేదా రిటైర్ అయ్యాం, ప్రతి సంవత్సరం వెళ్ళి నేను బతుకున్నాను నాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి నువ్వు మళ్ళీ సబ్మిట్ చేయాలి, చచ్చే వరకు చేయాలి. ఇక అమ్మవారు ఏముంది, ప్రతిరోజు మహత్యం చూపిస్తూనే ఉంది కదమ్మా. ఇంకా నమ్మకం ఆమెకి ఇంకేం ఆధార్ కార్డు చూపించాలి మనకి నేను ఉన్నానని చెప్పడానికి? నువ్వు లేవని, నువ్వు అమ్మవారు లేదని చెప్పి ఒక వాదనలు, దేవుడు ఉన్నాడని ఒక వాదనలు. ఎందుకు ఎన్ని చేస్తున్నారు వీళ్ళు? ఎంత అజ్ఞానం! అవునా? ఏది నమ్ముతావు? ఉన్నదని నమ్ముతావా, లేదని నమ్ముతావా? ఉన్నది లేదు అని అవ్యక్త రెండు నమ్ముతావా? అసలు మనకంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయమే లేదు. మరి దేవుడి గురించి మాట్లాడుతుంది. నువ్వెంత నమ్ముతావో చెప్పు అంటుంది అమ్మవారు. చెప్పురా అంటుంది. అందుకే గురువులు ఏం చేస్తారు, పరీక్ష పెడతారు. అందుకే వీడికి ఎంత విశ్వాసం ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది గురువుల దగ్గర, అమ్మవారి దగ్గర, అవన్నీ పరీక్షలు అందుకే పెడతారు. పరీక్ష నీకు కాదు, నీలో ఉన్న ఆ బుద్ధికి పెడతారు. ఆ బుద్ధిని సరైన మార్గంలో దాన్ని
పదును పెట్టి అప్పుడు వారు మీకు ఇవ్వవలసిన బోధ ఆత్మబోధ ఇస్తారు. అందుకే శ్రీ విద్య శిరంధ్యేయాత్ రాజ్యం ధ్యేయాత్ అన్నారు. శిరస్సుకు తల తల నరుక్కొని పక్కవాడికి ఇవ్వు, రాజ్యాన్ని రాసివ్వు, ఆస్తుపాస్తులు రాసివ్వు, గాని శ్రీ విద్య ఎప్పుడు కూడా నా శటాయ నా మూర్ఖాయ, శటులకి మూర్ఖులకి చెప్పకూడదు అని అంత స్ట్రిక్ట్ గా చెప్పారు. అర్థమైందా? ఇది అమ్మవారి శాసనం, నాది కాదు, అమ్మవారి శాసనం. అందుకే శ్రీ విద్య నేర్చుకోవాలన్నా, స్వానుభూతి చేసుకోవాలన్నా గురువుల కృప, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మా, ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ మరి వాళ్ళ కూర్చున్నారు అంటే ఆ గురు పరంపర ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి, అంత చక్కగా వినయం చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందిన వాళ్ళు, శ్రీ విద్యకి అర్హులు. అంటే శ్రీ విద్య విద్యే కాదు, విద్యకే కాదు, దాని అనుభూతి చేసుకోవడానికి కూడా అర్హత సంపాదించుకున్నారు. అలానే మూడవది లయాయోగము, అమ్మవారిలో కలవటం అనేది కూడా మీరు అర్హత సంపాదించుకున్నారు అని. అమ్మవారు ఇస్తే మరి అలా ఇస్తుంది, అంతేగాని శ్రీ విద్య ఒక్కటే ఇవ్వమ్మా చాలు మాకు అంటే ఎలా? ఓరి పిచ్చివాడా, ఇదే కోరుకుంటే ఇదే ఇస్తానురా, ఇంకా పైవి కూడా ఇస్తానురా, బుద్ధి పెట్టురా వెదవా అంటుంది. అందుకే అమ్మ నీ దయ ఉంటే చాలంటే చాలు, ఈ మూడు ఇస్తుంది. శ్రీ విద్య జ్ఞానము ఇస్తుంది, దాని అనుభూతి ఇస్తుంది, అనుభూతి తర్వాత లయము ఇస్తుంది. చాలు, ఒకటికి మూడు ఇచ్చింది. అర్థమైందా? లౌకికంగా అవన్నీ పోతాయిరా అంటుంది. నేను నా చూపుతోనే అన్ని పోయినాయి. దిగంతర అన్ని 8 మంది లక్ష్ములు నీ ఇంటికి వచ్చి కూర్చుని ఉంటారు, అమ్మవారి చూపు ఎక్కడుందో. అర్థమైందా? ఆ దేవతలందరూ అమ్మవారి కనుసైన్యంలో ఉంటారు. ఆ శ్రీ విద్య ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే పారాయణం జరుగుతుందో, ఎక్కడైతే అమాయకంగా అలానే నమ్మకంతో పారాయణం చేస్తున్నారో సువాసినులు, అక్కడ తప్పకుండా అమ్మవారే కాదు, అమ్మవారి చూపు కనుక పడింది అంటే మిగతా మొత్తం మణిద్వీపంలో ఉన్న 64 కోట్ల యోగిని గణ సేవతలందరూ నీ ఇంట్లో వచ్చి కూర్చొని ఉంటారు. మరి నీ కన్ను మూడో కన్ను తెరుచుకొని ఉంటే వీళ్ళందరి దర్శనం చేస్తావు, లేదు అంటే అదృశ్యంగా వస్తారు, నువ్వు చేసిన పూజను చూస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, అమ్మవారికి నమస్కారం చేస్తారు, మళ్ళీ దిగంతరా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతారు. అది సో అన్ని పూజలు నేను ఒంటరిగా చేసుకుంటున్నాను అనుకోకండి. అదృశ్యంగా చాలా మంది ఉన్నారు, అమ్మ ఆజ్ఞ తీసుకొని గురువులు కూడా ఉంటారు. మరి నువ్వు చూసే దృష్టి నీకు రావాలిగా. మూడో కన్ను తెరుచుకుంటే వాళ్ళని చూస్తావు సూక్ష్మంగా. అయ్యో మరి గురువు గారు ఆనందంగా ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళు ఆశీర్వదించారు. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు సాక్షాత్ కృష్ణుడే ఆయన యొక్క తారక మంత్రం అన్నట్టు చెవిలో చెప్పాడు, దీనికి నేను ఇలా చెప్పాను, ఇలా ఇలా చెప్పు అని. మరి గురువు గారు భగవద్గీత చదవండి తెలుస్తుంది. మరి శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో ఆయన రాశారు, మీరు చదివే భగవద్గీతలు కాదు, మొత్తం యోగమయంగా గురువు గారు చెప్పారు 92 క్యాసెట్స్ లో. ఇవన్నీ నేను రాస్తాను రేపు పొద్దున ఇంట్రడక్షన్ లో, ఆయనకి ఎలా శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చారు నేను చెప్పడమే కాదు, వారి యొక్క అప్పుడు ఆయన పక్కన ఉన్న శిష్యులందరూ చెప్తారు. ఎందుకంటే నిదర్శనాలు ఏం కావడం, అమ్మవారు అలా మనని ఆశీర్వదించింది మనందరినీ. సో అలా దించుకొని బతకవలసిన అవసరమే లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచం కాళ్ళ దగ్గర, ఇప్పుడు అంతే కదమ్మా, ప్రపంచం మన వెంట రావాలి, మనం ప్రపంచం వెంట పోవటమే. ఎందుకంటే అమ్మవారు నీకు ఖడ్గం ఇచ్చింది, నువ్వు వీర నువ్వు వీరుడివి, నీ వెంటనే ప్రపంచం నిన్ను నమ్మి నీ వెంట రావాలి, అంతే కదా. ప్రైమ్ మినిస్టర్ మోడీని నమ్మే కదా మనం దేశం అప్పచెప్పాము, వాడు ఏం చెప్తే అదే మరి మనం చేస్తున్నాం. అలానే అమ్మవారు 14 లోకాల్లో నీకు ఈ ఖడ్గము అనేది ఇచ్చింది. అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భుక్త భవిష్యతి, 18 ద్వీపాలను ఇచ్చాను రా నీకు, రాజరాజేశ్వరి స్థితిలో కూర్చోబెట్టాను. నిన్నెవరు నిన్ను చూడాలి అన్న తల ఎత్తి చూడాలి, వారి బ్రహ్మకచ్చం అంతా నీ పైన పైకి ఎత్తి నిన్ను చూస్తారు. నువ్వు తలదించుకుంటే అంటే తలదించుకొని నిన్ను చూసే స్థితిలో నిన్ను పెట్టదు, తల ఎత్తి చూసే స్థితిలో పెడుతుంది, అది దాని అర్థం. అందుకే వీళ్ళందరూ చిద్గగనంలో ఉంటారు, ఈ మహానుభావులందరూ. మీరందరూ కూడా మీరు భూమి మీద శరీరంగా తిరుగుతున్నా మీ లోపల ఉన్న ఆత్మ చిద్గగనంలో ఉంటుంది. అందుకే అక్కడ మీరు అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడ శరీరంతో మీరు పాంచ భౌతిక శరీరంతో తన్మాత్రాలతో వింటున్నారు, నాదం వింటున్నారు, అనుభూతి అక్కడ చెందుతున్నారు అని.
ఇంత ఉంటుంది, దిగంతరాలు అంటారు. సో శ్రీచక్రము యొక్క చతుర్ద్వారములు 4 దిక్కులు అనుకుంటే పైన ఉన్నది తూర్పు, కుడివైపు ఉన్నది దక్షిణ, ఎడమ వైపు ఉన్నది ఉత్తరము, క్రింద పడమర అయినట్లయితే దీని యొక్క ఆంతరము అంటే అష్టకోణ చక్రము నందు ఉన్నది. ఈ 4 ద్వారాలు కూడా ఎక్కడున్నాయి? అష్టకోణ చక్రము ప్రేంకారాసన గర్భిత నలసిక అంటే అమ్మవారికి 4 ద్వారాలు అన్నమాట. ఏవి? శ్రీచక్రంలో కింద 4 ద్వారాలు ఉన్నాయి కదమ్మా. ఏమో ఓం భూ లైన్స్ ఉంటాయి స్క్వేర్ గా, అక్కడ ద్వారాలు ఉంటాయి. చూడండి శ్రీచక్రం చూస్తే మీకు తెలుస్తుంది. అవి అమ్మవారికి ఉంటాయి గురుజీ. అదే భూపురాది. ఓం భూ, ఓం భువ, ఓం శివ. ఆ ద్వారాలు లోపలికి వెళ్తే అష్టకోణ చక్రంలో అమ్మవారు కూర్చొని ఉంది. అక్కడి నుంచి సృష్టి అంతా చూపిస్తుంది, కింద సృష్టి అంతా వస్తుంది. అది ఇప్పుడు మనం ఇక్కడ పడ్డాము. ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి? ఆ భూపురాజు రేఖల్లో ఏ ద్వారంలో నుంచి అయినా కూడా తూర్పు నుంచి కానీ, అందుకే ఉత్తరం కానీ ఇంకేదన్నా దిక్కు, అందుకే దశ దిశ అంటారు జ్యోతిష శాస్త్రంలో. రే నీ దశ తిరిగిందిరా అంటే మరి ఉత్తర ద్వారంలో వెళ్తావు, మరి దక్షిణంలో వెళ్తావు, ఇలా దశ దిశ. ఇప్పుడు మనవి కూడా మూలాధార మరి ఈ 2 ఉన్నాయి కదమ్మా. ఏది? ఎడా పింగళ సుషుష్మ. ఇటువైపు వెళ్తే పితృలోకం, ఇటువైపు దేవయానం, చిన్నగా వెళ్తే అమ్మవారు. దశ దిశ అదనమాట చెప్తున్నారు. అది ఇక్కడ రహస్యం. అందుకే దిగంతర అంటే కేవలం మనం చూసే భూతాకాశ దిగంతరములు కాదు. నువ్వు చూసే తారాకోటి, సూర్యుడు, చంద్రుడు ఇవి కావు, దిగంతరాలు ఉంటాయి. ఈ దిగంతరములను సృష్టించడానికి మూలమైనది ఏదో అది అష్టకోణ చక్రము. అదే హిరింకారాసన గర్భితానలసికాం అమ్మారు హిరీం బీజంలో ఉన్నది. అదే ఋషులు దర్శనం చేసుకుని వేదయుక్తం చేశారు. ఆ అష్టకోణ చక్రం పైన అవ్యక్తాకాశం, అవ్యక్తాకాశం పైన త్రికోణము, అదే విశ్వయోని. ఆ మధ్యలో శివశక్తి బిందువు, దానిపైన అది పరా అంటే పరాత్పర కళా. ఈ బిందువే పరా అయితే దానికి పరాత్పర ఎవరు? ఆ పరాత్పర ఫలిత పరాశూన్యం. పరాత్పర కళా శ్రీచక్ర సంచారిణి. అక్కడి నుంచి బయలుదేరితే అమ్మవారు భూపురాజు రేఖల దాకా శ్రీచక్రాన్ని సృష్టిని చేసినది. దిగంతర అంటే అది. అంటే ఎవరికి కూడా ఏ పని అప్పచెప్పకుండా తానే అంత గొప్పగా చేసింది అని. మనమైతే 10 మందిని పిలుస్తాం, ఇంత చిన్న పని. రేపు మా ఇంటికి 10 మంది వస్తున్నారండి, కొద్దిగా సాయం చేయమ్మా, కూరగాయలు తరిగిపెట్టు, ఇవి చెయ్యి అవి చెయ్యి. మనం 10 మంది సహాయం కోరుతాం. పెళ్ళి అయినా కూడా ఏదైనా కూడా, అవునా? ఎవరన్నా ఉంటేనే మన పనులు అవుతాయి. ఆవిడకి అటువంటివి ఏం అవసరం లేదు. ఆవిడ ఒక్క ఆ తల్లి చూడండి. దిగంతర అంటే ఎవరు లేరు. ఆమె ఆ తల్లి ఎక్కడి నుంచి బయలుదేరింది? పరాశూన్య నుంచి బయలుదేరి చతుర్ద్వారాలు దాకా అక్కడి నుంచి నీ వరకు కూడా ఆ తల్లి సృష్టి చేసింది. అరుణాం కరుణాతరంగిత ఎలా చేసింది? అరుణతో, కరుణతో, తరుణతో, ఇష్టముతో చేసింది అమ్మ. అందుకే అమ్మ అన్నారు. అందుకే అమ్మకి అన్ని చెప్పుకుంటాం మనం. అయ్యవారికి చెప్పుకోం. ఆయన ఎప్పుడు జ్ఞానంలో ఉంటాడు, ఆయన పరాలో ఉంటాడు. ఎందుకురా ఈ గోలంతా పైకి వచ్చాయి అంటాడు ఆయన. నాన్నగారు చెప్పినట్టు. మన నాన్నగారు అంతే కదా. ఎందుకమ్మా నీకు ఇవన్నీ తలకైనప్పుడు వదిలేయి అంటాడు. అమ్మకి చెప్పుకుంటే ఆమె అరుణ కరుణతో వింటుంది. పోన్లే అమ్మ, నేను ఏదో ఒకటి చేస్తానులే నీకు, ఆయనకి చెప్పి నేను ఇప్పిస్తానులే అంటుంది. అయ్యవారికి, శివుడికి చెప్పి. అంతేగా. లక్ష్మీ అమ్మవారికి మనం కూడా ముందు మన విన్నపాలన్నీ లక్ష్మీ అమ్మవారికి చెప్పుకుంటే ఆమె మరి ఆ యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తికి నెమ్మదిగా, ఏమండి పలానా వాళ్ళు ఇలా అడుగుతున్నారు, పాపం చేసి పెట్టండి. ఆయన ఏంటి, మన జాతకం అంతా చూస్తాడు ఆయన విష్ణుమూర్తి. వీడికి ఇప్పుడు కాదే, ఇంకా వచ్చే జన్మలో ఉంది. లేదు పాపం వాడి బాధ నేను చూడలేకపోతున్నాను, ఈ జన్మలో ఇచ్చేసేయండి అంటుంది. ఏమే వద్దే, అనర్థం జరుగుతుంది అంటాడు. అర్థమైందమ్మా? చాలా కష్టపడతాడు నీ బిడ్డ. లేదని పట్టుబట్టి ఆమె ఇప్పించింది అనుకో, దాని పర్యవసనాలు వేరుగా ఉంటాయి. లేదు, సరేలే వాడికి రేపు ఎల్లుండి వస్తుందా, అయితే ఇవాళే ఇచ్చేయమంటున్నాడు, ఇచ్చేసేయండి అంటే ఇవాళే ఇచ్చేస్తాడు. అది అందుకే మనం విన్నపాలు అన్ని కూడా అమ్మవారు
లక్ష్మీ అమ్మవారికి విన్నవించుకుంటే ఆ తల్లి ఆ విష్ణుమూర్తికి నివేదన చేస్తే ఆయన ఆశీర్వదించి మనకి అంతేగా. అందుకే అందరూ దేవతలందరూ వెళ్ళి లక్ష్మీ అమ్మవారికి నివేదన చేసి, అమ్మ ఈ ఈ రాక్షసుడు ఇలా బాధ పెట్టేస్తున్నాడు ఋషుల్ని, మునుల్ని, రావణాసురుడు, హిరణ్యకశిపుడు దీని డైరెక్ట్ గురించే ఆ, కీర్తన ఏం రాశారంటే, నన్ను చెప్పవే సీతమ్మ తల్లి అనే కీర్తనలో ఈ విషయం చెప్తారు గురుగారు, ఆయన రామదాస్ గారు. రామదాస్ గారు. అవునమ్మా. నన్ను బ్రోవమని చెప్పవి అని అది అలా పాడతాడమ్మా. అందుకే తల్లి ద్వారా అయ్యవారికి నివేదన చేసుకోక ఈ బాధలు భరించలేకపోతున్నానమ్మా అంటే అప్పుడు రాముడు విని లక్ష్మణుని వెంట తీసుకొని ఆ అప్పు తీర్చి వాడిని ఆ కారాగార శిక్ష నుంచి తప్పించి ఏమ్మా ఆ మరి భద్రాద్రి ఉన్నంత వరకు చిరస్థాయిగా ఆ భక్త రామదాస్ యొక్క పేరు నిలిచిపోయిందమ్మా. ఆయన ఇస్తే అలా ఇస్తాడు రాముడు. మనం ఉన్నా లేకపోయినా అలా చిరస్థాయిగా అమ్మా ఈ పరంపర అనే గురు పరంపరకు కూడా మనం అందరం కూడా మీరు అలానే ఉండిపోతారు నాన్న. భవిష్యత్ తరాల వాళ్ళు ఎవరు విన్నారు, శ్రీ విద్య ఎవరు చేశారు, పరంపరలో వీళ్ళందరికీ వచ్చిన అనుభూతులు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి అన్నప్పుడు మీ పేర్లన్నీ బయటకు వస్తాయి. అందుకే ఈ సమావేశాలు ఇవన్నీ కూడా అమ్మవారు ఎంత ఆశీర్వదిస్తే. సుఖమహర్షి చూడండి, నైమిషారణ్యంలో కూర్చొని సాయంత్రం పూట చక్కగా 18 పురాణాలు వీళ్ళందరూ నివేదన చేసి చెప్పమంటే అంత ఓర్పుగా, అంత అందంగా, అంత సౌందర్యంగా చెప్పాడు. అవునా? ఇంతో అంతో అమ్మ అనుగ్రహం గురువు గారు ఆనందగనులు వారు ఇంత చెప్పించింది. దాని తర్వాత దీన్ని సామాన్యంగా చెప్పురా అని చెప్పి మనలాంటి వాళ్ళతో ఇంకా బయట చాలా మందితో కూడా చెప్పిస్తోంది. ఇంకా ఉన్నారు భక్తులు ఎందరూ మహానుభావులు కూడా ఉన్నారు. మనమే గొప్పని ఎందుకు అనుకోవాలమ్మా? మనమించిన వాళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామిలా మనం బతకాలి. మనకి తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది కొండంత. ఏదో నాకు తోచింది నా దోషులలో సముద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మీ అందరికీ ఇస్తున్నాను. దోషులతో దాహం అంటే పునీతం చేస్తున్నాను. నదీ జలంలో నా 2 దోషులలో నదీ జలం ఎంత పడుతుందన్నా? ఎంతమంది దాహం తీరుస్తాను? ఏదో వృతాభక్తిగా నాకు ఈ కుటీరంలో, ఈ పరంపర కుటీరంలో కూర్చొని ఏదో నాకు తోచింది మీకు నేను అందజేస్తున్నాను. ఇంతో అంతా చెయ్యండి ఏదో ఒకటి. సో మీరందరూ కూడా పునీతులు అయ్యారు. అదన్నమాట అమ్మా. సో ఆనందం వేరు. ఎందుకమ్మా ఈ సంసార గోళ్ళు అన్నీ తలకాయ నొప్పి గోళ్ళు ఇవన్నీ? అవునా? ఈ పిల్లలు, సంతానం ఇవన్నీ కూడా ఏంటంటే, అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ కలియుగంలో ఎలా ఉంటుందంటే క్షణిక తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు, అందరూ బిజీయే. ఏం సంపాదిస్తున్నావు అంటే ఏమి లేదు స్వామి, బిజీ అంటాడు. ఏంటో మరి ఆ బిజీ ఏంటో అర్థం కాదు. 10 నిమిషాలు కూర్చోరా మాట్లాడరా అంటే మాట్లాడు. అవునా? నేను మెసేజ్ చేస్తాను వాట్సాప్. నేను మెసేజ్ చేసేది ఏంటి, ఒకప్పుడు ఇళ్ళకి వెళ్ళి కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళు చివరికి వాట్సాప్ లెవెల్కి దిగిపోయారు. అవునా? వాస్తవాలే కదమ్మా నేను చెప్తాను, అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధం అనేది రాదు నా నోటి నుంచి, అమ్మవారిది అయితే. ఏమ్మా అలా మరి నైమిషారణ్యంలో సుఖమహర్షి మరి సాయంత్రం పూట మునులు, ఋషులు అందరూ కూడా వాళ్ళ కుటీరాలు, అదొక చిన్న ఒక వనము, దాన్ని ఏమంటారు, బృందావనంలో ఉండేది బుజ్జిగా కుటీరము అంటే ఒక 10 మంది 20 మంది కమ్యూనిటీ. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కదా, మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా. ఇది కూడా ఒకప్పుడు అది దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటున్నాం. సాయంత్రం కూడా సుఖమహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ. ఆయన ఒక పెద్ద ఒక వృక్షం కింద కూర్చొని ఆయన ఆసనము, ఆయన యొక్క వ్యాసపీఠము పెట్టుకుని ఏమ్మా వీళ్ళు అప్పుడు అడుగుతున్నారు. వీళ్ళందరూ ఆయనకి అన్ని కూడా గురుసేవలు చేసి ఆయనకి పళ్ళు ఫలాలు అన్ని పెట్టి ఆశీర్వాదం తీసుకుని కింద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఈ ఋషులు, స్వామి ఇవాళ మాకు దేవీ భాగవతం గురించి వినాలని మాకు కుతూహలంగా ఉన్నది అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఇంకా సంతోషించి అది నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి అలా 18 పురాణాలు వాళ్ళు చక్కగా జీవితాన్ని వాళ్ళు పునీతం చేసుకున్నారు. అందుకే ఋషులు మునులు అన్నారు. మన్నేమన్నారు? మాయా మనుషులు అన్నారు. మనకేంటంటే మన పురాణాలన్నీ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు సుఖపడిపోతున్నాడు, వీడు పైకి వచ్చేస్తున్నాడు, ఇవే సరిపోయినాయి. టీవీ సీరియళ్ళు అవే, అత్తాకోడళ్ళ గురించి చెప్పటమే, 4 డబ్బులు సంపాదించుకోవడం. అవునా? ప్రేమలు ఇవన్నీ ఎక్కడ చెప్తున్నారు? ద్వేషాలు పెంచుతున్నారు కానీ
మంచి ఎక్కడ చివరిలో చెప్తారు, మంచిగా ఉండాలి, సత్యమేవ జయతే అని చివరిలో లాస్ట్ ఎపిసోడ్ లో చెప్తాడు. ఈ మధ్యలో ఉన్న ఈ 1000 ఎపిసోడ్లంతా కూడా ఏమిటి? గొడవలు, ద్వేషాలు, చంపుకోవడాలు, విషం కలపటం, ఇవే కదమ్మా సీరియల్లో వస్తున్నాయి టీవీలలో. ఇవి చూసి ఆడవాళ్ళందరూ కూడా దానికి ఆకర్షణ. ఏది ఎక్కువగా శరీరంలోకి వెళ్ళింది? మంచి చివరిలో ఒక మాట చెప్పాం, అది పోయింది గాలిలోకి. దిగంతర ఈ చెత్తంతా వీళ్ళు అణువులో కూడా దిగిపోయింది. నేను ఇలానే ఉండాలి అత్తగారులా, నేను ఇలానే ఉండాలి కోడలుగా, ఎదిరించాలి కానీ ఇటువంటివన్నీ మనలో ఏంటంటే బాగా కలిసిపోయిన తర్వాత మంచి చెప్పటం. అప్పుడు వింటాడా వాడు? ఏమ్మా, అవునా? ఏం వింటాడు? ఆ చూపించేది ఏదో మొదటి నుంచి చూపించు, అవునా? అదే అక్కడే తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మన ఎమోషన్స్, మన ఈ ఫీలింగ్స్ నుంచి దే ఆర్ క్యాషింగ్ అవుట్. వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అది నువ్వు కూర్చోవటం వల్ల వాడికి కొన్ని లక్షలు వస్తున్నాయి. నువ్వు 3 గంటలు కూర్చుంటావు 3 సీరియళ్ళు. ఎంత టైం వేస్ట్ అయింది? అదే సుఖమహర్షి దగ్గర కూర్చున్న పుణ్యం అన్నా వచ్చేది కదా. మనం పునీతులం వేయం. పురాణం అంటే ఏంటి? అవునా? సో ఇలా ఉంటాయమ్మా. సో అక్కడికి ఆ నామము కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర చెప్పేశాను. ఇప్పుడు సమాంతర అంటే ఏంటో కొద్దిగా చెప్పి ఆపుతానమ్మా. అక్కడికి 8:15, 8:20 అవుతుంది. ఒక 10 నిమిషాలు చెప్పుకుందాం. వెళ్ళిపోదాం ముందుకి, అమ్మతో వెళ్ళిపోదాం చక్కగా చివరి దాకా. ఆ అమ్మవారి మణిదీపం, అదే సాలోక్యం నుంచి, సామీప్యం నుంచి, సారూప్యం నుంచి, సాయుధ్యం మన చేతిలో లేదు అమ్మదయ్య. అమ్మవారి సామీప్యంగా ఉన్నా చాలు మనకు. అంతకంటే విలువైన చూపు, విలువైన వస్తువు లేదు. విలువైన వస్తువునే చూస్తూ మురిసిపోతూ ఉంటాం, అంతే కదమ్మా. అదే సామీప్యం అంటే. అమ్మని చూసుకుంటే కడుపు నిండిపోతుందండి, అంతే కదా. తన శ్రీవారిని చూసుకుంటే ఆడదానికి ఎలా కడుపు నిండిపోతుందో, బిడ్డలు చూసుకుంటే తల్లికి ఎలా కడుపు నిండిపోతుందో, ఎప్పుడు బిడ్డల గురించి ఆలోచన ఎలా చేస్తుందో, ఇవన్నీ అనుభవించిన తర్వాత అసలైన విలువైన చూపు ఏది? అమ్మ చూపే, అంతే కదా. 70 ఏళ్ళు వచ్చాయంటే ఏ ఆలోచన నీలో స్థిరపడుతుంది? అబ్బా అమ్మేనండి, ఇంకేమో. ఆ తల్లి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానండి. బతుకున్నంత వరకు నాకు అమ్మ మహత్యాలు వింటూ, అమ్మ పారాయణం చేసుకుంటూ, మా గురువులు మాకు ఇచ్చిన మంత్రం చెప్పుకుంటూ అలా ఉంటావు. అమ్మవారు దయతో ఏం చేస్తుంది? పోన్లేవే, నీకు సాహిత్యం దాకా రాకపోయినా కనీసం నా లోకంలో నువ్వు బతుకు అని చెప్పి నేను తీసుకెళ్ళి ఎక్కడో మంచి లోకంలో పెడుతుంది. అర్థమైందా? ఇంకా బాగా చేసుకుంటే రావే నా మణిద్వీపంలోనే తిరుగు. అందరు సువాసనలు తిరుగుతున్నారుగా, వాళ్ళతో పాటు నువ్వు కూడా తిరుగు. మణిద్వీపం అంటే అది. సాలోక్యము అంటే ఈ దిగంతాలన్నీ కూడా అమ్మవారి యొక్క మణిద్వీపమే. అదేదో లోకం ఎక్కడో పైన ఉందని కాదు. ఈ శ్రీచక్రం అంతా అదే మణిద్వీపం, అది సాలోక్యము. ఇది శ్రీ విద్య అంతా తెలుసుకుంటే సాలోక్యంలో ఉన్నావని. ఈ మంత్ర రూపంలో తీసుకున్నావంటే సామీప్యంగా వెళ్ళానండి. మంత్రం మననం చేసేది మంత్రము అన్నట్టుగా మననం చేసేది మంత్రం కాబట్టి సూక్ష్మంగా అమ్మవారి దగ్గరికి వచ్చావు. సాలోక్యం నుంచి సామీప్యం దాకా దాన్ని ప్రాణంగా చేసావు అంటే ఏది? సాలోక్యము, సామీప్యము, సారూప్యము, ఉదాన ప్రాణము, అదే అమ్మవారు ఆత్మరూపము. గురువుల దయ ఉంది అంటే నీ ఆత్మ వెళ్ళి అందులో కలవటం, అది సాయుధ్యం. ఇలా ఉంటుందమ్మా అమ్మవారిది. సామీప్య, సారూప్య, సాయుధ్యాలంటే ఇలా చెప్పాలి, అంతేగాని ఏదో లోకం అని చెప్పి ఆమె లోకం వేరు చేసి నీ లోకం వేరు చేసి, ఎన్ని లోకాలు కాదు అన్ని లోకాలు ఆవిడే. దిగంతర అంటే అది. ఓకే, వెరీ గుడ్ ఫర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ శ్రీ విద్య. నౌ we are coming to the fifth name, which is mystic hidden name of the Karpura Vitikamoda Samaksa Digantara. ఈశ్వరుడు, ఈశ్వరి, కామేశ్వరుడు, కామేశ్వరి, శివ, శక్తి, వీరిలో ఆంతరము ఉంటేనే కానీ ద్వయాలక్షణము రాదు. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఒకరిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన సంకల్పాన్ని సాకారం చేయాలి అంటే అమ్మవారికి కొద్దిగా ఏంటంటే ద్వైతము, అద్వైతాన్ని ద్వైతం చేసింది, అద్వయాన్ని ద్వయం చేయాలి. చేస్తేనే కానీ నేను నువ్వు అనేది బయటికి రాదు. అర్థమైందా?
చూడండి మరి ఆయన సంకల్పాన్ని మరి వేరు చేయటం అంటే సామాన్యమా? ఉం? ద్వైత భావన. ఉం? వీరిలో ఆంతరము ఉంటేనే కానీ ద్వయ అనే లక్షణం రాదు. అంటే రెండు అన్న లక్షణం రాదు. నీవు నేను అన్నది. కానీ వారు ఒకటే. పై అక్కడ ఎప్పుడు వారు ఒకటే. వారిని వారు వేరుగా చేసుకుంటేనే గాని ద్వయము చేసుకుంటే అద్వయాన్ని ద్వయం చేసుకోవాలి. శివ శక్తి అని ద్వయము. అదే అద్వైత. అదేమో అద్వైతాన్ని ద్వైతం చేయటం. అక్కడి నుంచి సృష్టి అనేది వస్తుంది. ఏమ్మా? ఇదంతా మహామాయ స్వరూపమే, కంగారు పడకండి. ఇదంతా మహామాయే. ఆయనకి కలిగిన భ్రాంతి. బ్రహ్మముకు అంటే బ్రహ్మము అంటే మీరు అనుకునే బ్రహ్మం కాదమ్మా, ఈశ్వరుడే. అమ్మవారికే ఆ ఈశ్వరులకే భ్రాంతి కలిగినప్పుడు అది మాయగా బయటికి వచ్చింది. అదే ద్వయ. అమ్మా, లేకపోతే భగవంతుడికి భగవంతుడికి భ్రాంతి ఏంటమ్మా? మనలాంటి జీవులకి భ్రాంతి ఉంటుంది, కానీ బ్రహ్మకి భ్రాంతి ఏంటి అంటే ఏంటంటే సృష్టి చేసే సమయం ఆసన్నమైంది కాబట్టి, ఆ టైం వచ్చింది కాబట్టి తన కుమారుకు ఒక సృష్టి చేసి లీలా విన్యాసం చూసుకుందాము అని. అంతేగా? పెళ్లి టైం వస్తే పెళ్లి చేయకుండా ఉంటామా? చెయ్యాలి అంతే. అదొక ముచ్చట. అలానే ఆయన కూడా ఒక ముచ్చట వేసింది, నేను ఇంత శక్తివంతుడిని కదా, ఒకసారి చూసుకుందాం, ప్రదర్శన చేశాడు. అదే శ్రీచక్రము అని. అమ్మా, చూసారా అమ్మా? ఒకరు ఇద్దరుగా కావటం. అలా అయితేనే గాని సృష్టి రాదు. అద్వయం ద్వయం కావాలి. సో రెండు అన్న లక్షణం వస్తేనే గాని పరా అహంత సృష్టి జరగదు. ఆవిడ పరా అహంతగానే పరాశూన్యంగా మిగిలిపోతే సృష్టి ఎక్కడ ఉందమ్మా? అందులో చలనం వస్తేనే కదా అద్వైతం ద్వైతం అయితేనే కదా. ఆ పరాహంత తన్ని తాను అఖండాన్ని ఖండము చేసి అమ్మవారు అంటే ఈంకారం నుంచి శ్రీంకారంలోకి వచ్చిందనమాట. ద్వైతంలోకి ఇద్దరు ద్వైతంలోకి వచ్చి అక్కడి నుంచి ఏం చేశారు? హ్రీంకారం, మూడో రూపం, మూడో దానికి ప్రసవన జరిగింది అంటే పుట్టుక జరిగింది అని. హ్రీం బీజం, అక్కడి నుంచి ఈ నామరూప జగత్తు వచ్చింది అని. అద్వయం అంటే అదనమాట. అర్థమైందా? దీనేమన్నారు? సమాంతర. అది అన్ని చోట్ల వీళ్ళే ఉంటారు. ఈశ్వర చైతన్యము అంటే ఇప్పుడు నీలో చైతన్య రూపంలో, ఇప్పుడు చూడండి, ఒక విత్తనం ఉందనుకోండి, 2 ఆకులు వస్తాయి చూడండి. ఒకే విత్తనం నుంచి 2 ఎలా వస్తాయమ్మా? అంకురము. చూడండి, మీరు పొద్దున్నే ఎప్పుడైనా ఏదైనా సీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలు ఉంటాయి కదా, ఇంట్లో మనం కూరలు చేసుకున్నప్పుడు విత్తనాలు పడేయండి. పడేస్తున్నప్పుడు కొన్ని చోట్ల టుక్కని చిన్న చిన్నవి 2 ఆకులు చొప్పున వస్తూ ఉంటాయి చూడండి. 2 అంటే అదే శివశక్తి. అంటే పరాశూన్యము విత్తనం అనుకోండి, చైతన్యం అనుకోండి. అందులో నుంచి వీళ్ళిద్దరు శివశక్తులుగా 2గా వచ్చారు. కానీ మళ్ళీ వాళ్ళు కాన్సెప్ట్ గా విత్తనమే, తల్లి వేరే, అదే, కానీ 2గా భాషించారు అని. అది కాన్సెప్ట్ అన్నమాట. అట్లా విత్తనం అంటారు. బీజాంకుర అంటే అది. ఇప్పుడు ఈంకారం బీజము, అందులో నుంచి 2 ఆకులు శివశక్తి ఏమొచ్చింది? శ్రీం, చకార రకారాలు వచ్చాయి. ఈం నుంచి, ఈం అనే విత్తనం నుంచి, అవునా? అక్కడి నుంచి హ్రీం అనేది వచ్చింది, ఆకాశాలు సృష్టి. అక్కడి నుంచి అనేకము త్రిపుటితో అనేకముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహా త్రిపుర సుందరి అయి త్రిపుటిని పెట్టుకొని ఆ తల్లి ఈ సృష్టి చేసింది అని. ఏమ్మా? అది పరాహంత లేకపోతే ద్వైత ప్రవృత్తి సృష్టిలో ఉండదు. సో పరాహంత అంటే ఏమిటి? పరాహంత లేకపోతే ద్వైత ప్రవృత్తి. ఆ పరాహంతకి ద్వైత ప్రవృత్తి అది నాకు అవసరం లేదులే సృష్టి అనుకుంటే అలానే ఉండిపోతుంది ఆ అమ్మవారు శూన్యంలో. కానీ ఆవిడకి ఎప్పుడైతే ఈ కొద్దిగా ద్వైత భావం కలిగితేనే తప్ప సృష్టికి నాంది పలకటం సాధ్యం కాదు. పోన్లే నేను సృష్టి చేస్తాను అని ఆవిడ అనుకుంటే ద్వైతం వస్తుంది, లేదు అంటే అలానే ఉండిపోతుంది. సో ఈశ్వరుడికి ద్వైత భావం కలిగితేనే తప్ప సృష్టికి నాంది పలకడం సాధ్యం కాదు. అందుకని ఈశ్వరుడికి ఆయనకి ద్వైత భావం రావాలి.
నా కుమారుగా సృష్టి చేయాలి. వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్. అమ్మా మనం అందరం కూడా మన ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మ ఈశ్వరుడి యొక్క ప్రతిబింబాలు. చంద్రుడు చంద్రికలు, సూర్యుడు సూర్యకిరణాలు అన్నట్టుగా మనం అంశ రూపంగా వచ్చాం. వ్యష్టి అనే రూపంలోకి వచ్చాం. అందరం మనం ఏంటంటే ఆ పరాహంతో కొద్ది కొద్దిగా మన ఆస్తుపాస్తులు తెచ్చుకొని నేను నీవు నా అహం అనేది తెచ్చుకున్నాం. మనందరం ఖండ, అది అఖండ. ఈ ఖండాలన్నీ మళ్ళీ మహాలయ అమావాస్యలో ఈ అదంటే సూర్యుడికి సాయంత్రం అయినప్పుడు, అంతే కదా, అమావాస్యకి చంద్రుడు అయినప్పుడు ఈ చంద్రికలు సూర్యకిరణాలు అన్నీ వెళ్ళి సూర్యుల్లో కలిసిపోతాయి. అర్థమైందా? మళ్ళీ అఖండ, అది చెప్తున్నారు. చూసారా శ్రీ విద్య ఎంత గొప్పగా ఉందో. ఇది వినటానికి ఎలా ఉంటుందంటేనమ్మా, ఆ ఏముందిలే, మనది మనదే అని మాయ మళ్ళీ నీలో పుడుతుంది. ద్వైత అద్వైత గురువుగారు అలానే చెప్తారు. మళ్ళీ నువ్వు మాయలో పడిపోతుంది. ఆ మహామాయ స్వరూపం ఆయన్నే మాయి, ఆయన్నే మహామాయ అమ్మవారి. ఆ అమ్మవారు మళ్ళీ నీలో ఇటువంటి ఆలోచనలు కూడా కల్పిస్తుంది. అర్థమైందా? ద్వైతంలోనే ఉంచుతుంది. అర్థమైందా? మాయలోనే ఉంచుతుంది. అందుకే మాయని మాయతోనే మాయపుచ్చాలి అని మహావతార్ బాబాజీ చెప్పింది. అందుకే మాయ నుంచి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలి నువ్వు. అదే వృక్షం. లేదా అంధకారంలోనే ఉంటావు, మాయలోనే ఉంటావు. చాలా మంది అలానే ఉంటారు కదమ్మా. ఎంతసేపు లౌకికమైన లక్ష్యాలు పెట్టుకొని అలానే చివరికి అన్ని పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ధర్మార్థ కామ మోక్షాలు సరే, వచ్చే జన్మ ఉత్తమ జన్మ. మరి యోగులు ఋషులు మునులు వీళ్ళేం పెట్టుకుంటారు? సంసారం, పిల్లలు, పెన్షన్ ఇవన్నీ పెట్టుకుంటారా? ఆస్తులు పాస్తులు అనుకుంటూ అది పెట్టుకోరు కదా. హిమాలయాస్ లో కానీ మహానుభావులు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, అవి ఆయన పెట్టుకున్నారా? అమ్మ బాబోయ్ వీళ్ళందరూ నాకు ఇష్ట సకులు, నా భార్యలు, వీళ్ళందరూ లేకపోతే నేను లేను అని అలా పెట్టుకోలేదు ఆయన. అర్థమైందమ్మా? కానీ సంసారం చేశాడు. కానీ ఆయన ఇందులోనూ లేడు. ఆయన్నే ఆజన్మ బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి అంటే ఆయన్నే శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడు ఆయన బ్రహ్మచింతనలోనే ఆయన అది వదలలేదు. అర్థమైందా? తనని తాను మర్చిపోలేదు. నిన్ను నువ్వు మర్చిపోయావంటే మాయలో పడినట్టు. అది నన్ను నేను మర్చిపోవటం ఏంటి స్వామి అంటే ఆత్మని మర్చిపోవటం అని, మనసులో ఉండటం. అందుకే మనసు ఎప్పుడు కూడా నీకు క్షణం ఆనందం క్షణం దుఃఖం, క్షణం ఆనందం క్షణం దుఃఖం ఇలా ఇస్తూనే ఉంటుంది. ఏ క్షణంలో ఆనందం అనిపిస్తుంది, మరు క్షణంలో దుఃఖంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏ మాయ ఎప్పుడు అలానే ఉంచుతుంది అమ్మవారు. అమ్మవారిని అన్నదాశరణం నాస్తి అని అన్నావు అనుకో, టక్ అని నీకు ఆ మనసు నెమ్మదిగా తన యొక్క మాయ అనే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అది తగ్గిస్తుంది. అమ్మ యొక్క నామము నిన్ను రక్షిస్తుంది. అదే కవచము అంటారు. లలితా కవచము, మంత్రము, ఏమా ఇవన్నీ నిన్ను ఆ మాయలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచి మళ్ళీ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆత్మ ప్రస్థానం చేయిస్తుంది. అంటే సమయానుకూలంగా ఒక గురువు నీ జీవితంలోకి రావటం, ఆయన ఆత్మ ప్రబోధ చేయటం, బోధాత్మగా జీవాత్మని బోధాత్మగా చేసి బుద్ధాత్మగా చేసి చివరికి ఆ పరమాత్మలో ఆత్మగా నిన్ను లయం చేయించేది మార్గం వైపు నడుపుతుంది. అదే తమసోమా జ్యోతిర్గమయ అంటే. లేదు మనసులోనే ఉన్నావు, మనసులోనే పుట్టి మనసులోనే పెరిగి మనసులోనే దుఃఖం అనుభవించి ఆ మనసులోనే అన్ని నీ జీవితం గడిపేసావు అనుకో, అదే వాసనలతో మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్తావు. ఇవన్నీ రహస్యాలు, చెప్పకూడదని చెప్తున్నాను. అందుకే చనిపోయిన తర్వాత కూడా వాసనలు నేను మూట కట్టుకుని వెళ్తావు. అర్థమైందా? జడభర్తుడి కథ చూశారు కదా, అది చాలు పురాణాల్లో. ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది వాసనామయంగా పుట్టేవాళ్ళు ప్రతి వాళ్ళు పుడుతూనే ఉన్నారు. మా పెద్దలు కూడా అంటుంటారు కదా, వీడికి ఏ పూర్వజన్మ వాసనలు వచ్చాయారా, మా ఇంట వంట లేనివన్నీ చేస్తుంటారా అంటుంటారంటే ఇదే కారణం. ఎందుకంటే మనం నిదర్శనాలు ఏమి ఇస్తాం. సో కాబట్టి అమ్మవారు సమాంతర అంటే ఆ రెండు అద్వయముగా ఉంటూ సమానముగా మళ్ళీ ఆంతరము కలివి.
ఆంతరము అదే అదే అన్నారు. అద్వైత ద్వైత అంటే ఏమిటి? అద్వైతము అద్వయము అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ పరాశూన్యంగా ఉన్నప్పుడు అది అద్వయము. వాళ్ళు శివశక్తులుగా అర్ధనారీశ్వరమేమో అద్వైతము. ఏమ్మా? ఎదురెదురుగుండా కూర్చొని ఉంటే ఏమిటది? విశిష్టాద్వైతము. అది చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఒకటే పైన. సమానముగా మళ్ళీ ఆంతరము కలవి. సమాంతరంగా ఉంటుంది. ఆయన ఏం పని చేస్తే ఈ అమ్మవారు కూడా అదే చేస్తుంది. తక్కువ, ఎక్కువ చేయదు. ఇక్కడ మనం ఏంటంటే భార్యకి కొన్ని పనులకి మగవాళ్ళ పనుల్లో రావద్దు అని ఇట్లా పురుషులు అహంకారంతో వాళ్ళకి సమాంతనాన్ని ఇవ్వరు. అవునా? వంటింటికే పరిమితం చేసేవాళ్ళు, ఇటువంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళు, తక్కువగా చూసేవాళ్ళు. ఆ! అది చాలా తప్పు. వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపాలు. ఆ ఒక మాట చెప్పాలి అంటే నీకంటే గొప్పగా సాకారం చేసేవాళ్ళు. మరి అమ్మవారు ఆయన సంకల్పం చేశాడు. మరి అమ్మవారు ఎలా చేసింది సృష్టి? అందుకే ఆడదే పై చెయ్యి ఉంటుంది. అందుకే ఆమె సలహా ఎప్పుడు ఇవ్వాలో ఆమెకు తెలుసు. అర్థమైందా? అన్నీ ఇచ్చేది. ఏ సమయంలో నీ జీవితంలో, ఏ కాలంలో, ఏ టైంలో నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. సమాంతరంగా చెప్తుంది. ఈ పని చెయ్యండి. అది ఇవ్వద్దు. మీకిప్పుడు ఆనందం గావాలి. ఇగో ఈ టైంలో నేను ఇలా ఆనందం ఆయనవన్నీ తెలుసుకుంటుంది. సమాంతరంగా తెలుసుకొని సంసారం చేయటం అన్నమాట. ఆ యొక్క విలువ మగవాడు ఇచ్చినప్పుడు ఆ ఇల్లు నందనవనము, బృందావనము అవుతుంది. రాస అనేది అక్కడ వస్తుంది. రసము అనేది ఆనంద రసము తాండవిస్తుంది ఆ ఇంట్లో. అంతేగాని విభేదాలు తక్కువ, ఎక్కువ అని ఇవన్నీ మగవాడు చేయకూడదు. పురుషాహంకారం ఉండకూడదు. వాడి కేవలం సంకల్పం వరకే పరిమితం. దాన్ని సాకారం చేసేది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆ యొక్క ఇంటి ఇల్లాలు. సో ఆమె సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఆమె ఎక్కడ ఆనందంగా ఉంటుందో, ఎక్కడ సంతోషంగా ఆ ఆడపిల్ల ఉంటుందో అక్కడ దేవతలందరూ 64 కోట్ల దేవతలందరూ యొక్క ప్రతిరూపం కాబట్టి వాళ్ళందరూ ఆ ఇంట్లో సంతోషిస్తారు. ఆ ఇంట్లో పూలవర్షం కురిపిస్తారు. అన్ని సౌభాగ్యాలు ఇస్తారు. భోగభాగ్యాలు ఇస్తారు. ఈ సత్యం తెలుసుకున్న సంసారాలు కొన్ని ఈ భూమి మీద కొందరు కాకుండా అందరూ ఈ సత్యం తెలుసుకున్నప్పుడు ప్రేమ అంకురిస్తుంది. విలువ ఎప్పుడు తెలుస్తుంది? మనిషి పోయిన తర్వాత విలువ తెలుసుకోవడం గొప్పతనం కాదు. బతికి ఉండి తెలుసుకోవడం గొప్పతనం. పుట్టినప్పుడు మనకు ప్రేమ అనేది తెలియాలి. చనిపోయిన తర్వాత నేను చాలా ప్రేమ ఏం చూపిస్తావు? ఎవరికి చూపిస్తావు? బతికుంటే ఇవన్నీ. ఇప్పుడు మగవాళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదైనా అహంకారం అడ్డు వస్తూ ఉంటుంది. దీని మొహం దీనికి చెప్పేది ఏంటి అని. పాపం నిజంగా చెప్పాలి. అది ఎలా చెప్తారు? ఇలారా ఇగో ఇలా జరిగింది, ఇలా వచ్చింది, చెప్పేశాను, నా బాధ్యత అయిపోయింది, నువ్వు వినటమే అన్నట్టుగా అహంకారం. అదే ప్రేమగా ఇగో ఇలా పలానా చోట నేను ఇల్లు కొన్నాను, పలానా వాళ్ళు ఎవరి పేరు మీద పెడితే బాగుంటుంది, లేదా ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఇవన్నీ చర్చించుకోవటం ప్రేమతో. అదెంత అందంగా ఉంటుంది. ఈ అహం అనేది ఏంటంటే అందరికీ ఎడబాటు కలిగిస్తుంది. సో అందుకే అహంకారాన్ని తగ్గించుకోమని. అహంకార పూజలు కానీ, అహంకారంతో సంసారాలు కానీ, అహంకారంతో జీవితం కానీ ఇవన్నీ ఎదురు దెబ్బలు తీయటానికి దారి తీస్తాయి. ఆ అహంకారాన్ని నిరహంకారంగా చేసుకున్నావు అనుకో అక్కడ సంతోషం. స్నేహంలో కానీ, బంధుత్వంలో కానీ ఏమ్మా ఎక్కడైనా కూడా నువ్వు అహంకారం లేకుండా ఉన్నావు అనుకో అందరూ నీ చుట్టే తిరుగుతారు. ఇష్టమైన పువ్వులు ఉంటాయి కదా, చెడ్డవాళ్ళకి ఇష్టమే పువ్వులు, మంచి వాళ్ళకి ఇష్టమే. అలా నీ జీవితం పువ్వులా ఉంటుందని ఈ యొక్క నామం సమాంతర